హాయ్ అండి, అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఎలా ఉన్నారు? అందరు బాగున్నారా? నేనైతే ఉదయాన్నే లేవగానే ఏమేమి పనులు చేస్తున్నాను అనేది మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నాను. షేర్ చేసుకుందాను. ఉదయం లేవగానే వచ్చి వాకిలి తీసాను. వాకిలి తీసేసి బయట లైట్ వేసేసాను. బయట లైట్ వేస్తానే కిరాణా షార్క్ ఉంది కదా, అన్ని కుడుకురేలు పిల్లలు తినే లేస్ ప్యాకెట్లు అవన్నీ బయట పెట్టాలి కాబట్టి అన్నీ బయట పెట్టేస్తున్నాను. నేను ఒక్కొక్కటి తీసుకొని చేతిలో వేసుకొని బయట పెట్టేద్దామని బయట పెట్టేస్తే ఒక పని అయిపోతుంది మనకన్నా అన్నట్టుగా నేను బయట పెట్టేద్దామని బయట పెట్టేస్తున్నాను. చూడండి, పెట్టేసానండి. కుడికిరే అన్నీ తగిలిచ్చేసాను. డబ్బా మొత్తం తగిలిచ్చేసాను. ఇంకా వెళ్ళి కసు వేసేసి ముందు పక్క అలా చేసేసాను. మళ్ళీ కసువు అనేది మొత్తం దోచేస్తున్నాను. నేను దోచేసిన తర్వాత మళ్ళీ నెక్స్ట్ ప్రాసెస్లోకి వెళ్దామని అన్ని కరగరాని కసువు దోచేస్తున్నాను. అంతా దోసేసి అన్నీ సర్దేసాను కదా, ఇంట్లోకి వెళ్ళిపోవాలి. అంతలో పేరుని వచ్చేలోపు ఇంట్లోకి వెళ్ళి పాప లేపేసి ఫుడ్కి ప్రిపేర్ చేయాలి. ఓకేనా? మాకు సింక్ లేదు కాబట్టి నేను ఒక టబ్బు తీసుకొని టబ్బులో తోమాల్సిన బోకులన్నీ టబ్బులో వేసి పెట్టుకొని బయటికి వెళ్ళి తోమేస్తాము. మేము అయిపోయిన కదా బయట పని వేసి బాగా పెట్టుకొని వచ్చాను. టబ్బు అన్ని టబ్బులో కడగాల్సిన బాసన్స్ అన్నీ వేసేస్తున్నాను. ఓకేనా? బాసన్స్ అన్నీ వేసేసాను, చూపిస్తాను చూడండి. ఇంట్లో వేసేసాను కడగాల్సిన బోకులు. మాకు సింక్ లేదు కాబట్టి బయటికి వెళ్ళి బయట వేసుకొని తోమాలి. ఇది పాపకు లంచ్ బాక్స్ ప్రిపేర్ చేసి ముందు గ్యాస్ కౌంటర్ని క్లీన్ చేసుకోవాలి. ఫస్ట్ నేను చూడండి ఎలా ఉంది మాకు గ్యాస్ కౌంటర్. నేను క్లీన్ చేసేసి తర్వాత ఏం చేయాలనేది ప్రిపేర్ అయ్యేదని చూద్దాం. ఓకేనా? ఇల్లుగా ఒకసారి నీట్గా క్లీన్ చేసేసుకుంటే ముందు గ్యాస్ కౌంటర్ని క్లీన్ చేసేసాను. ఇల్లుగా ఒక నీట్గా క్లీన్ చేసేసుకుంటే మనకి ఒక పని అయిపోతుంది. ఇంకా పాపకు లంచ్ బాక్స్ ప్రిపేర్ చేయొచ్చు. నేను ఏ పని చేయాలన్నా అక్కడ ఫ్రీగా ఉంటుంది. కిరాణా షాప్ ఏమైనా ఇచ్చినా చూసుకోవాలన్నా దానికోసమని అంతే. ఇప్పుడు పాప కోసం రైస్ అనేది కడిగి పెట్టేస్తున్నాం. ఫస్ట్ రైస్ కడిగి పెట్టేస్తే కొద్దిసేపు నానిపోతుంది కదా, అలానే రైస్ కడిగేసి వాటర్ తెచ్చి రైస్ కడిగేస్తాను. ఓకేనా? రైస్ కడిగిన తర్వాత ఏం కర్రీ చేయాలనేది ప్రిపేర్ అవ్వాలి. పాపను లేపేసి కర్రీకి ప్రిపేర్ అవ్వాలి. అయితే నేను 2 గ్లాస్ అనేది వాటర్ వేస్తాను. దీంట్లో ఇది పావు అంటారు మా సైడ్, మీ సైడ్ ఏమంటారో నాకు తెలీదు. మా సైడ్ అయితే పావు అంటారు. ఇది 1 పావు వేసాను. 1 పావుకి 2 పావుస్ వాటర్ వేస్తే 2 పావులు నీళ్ళు పోస్తే నా పాపకు ఇప్పుడు తినగా పాప ఒకవేళ తింటే తింటుంది, లేదంటే టిఫిన్ తెచ్చుకుంటుంది అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళి. ఇది ఇప్పుడు పాప క్యారీ కాక నాకు పద్దనే టిఫిన్లోకి ఇదే రైస్ ఉంటుంది, మధ్యాహ్నం కూడా ఇదే ఉంటుంది. వన్ వేసాను కదా, ఇప్పుడు 2. నేను ఇలా అన్నం అనేది వంచను, ఇలానే పెట్టేస్తాను. ఇలా పెట్టేసి ఈ నీళ్ళు అనేది అన్న రైస్లోకి అలానే ఎగిరిపోతుంది. నేను అలా చేస్తాను. మీరు ఎలా చేస్తారో కామెంట్ చేయండి. వెళ్ళి పాపను పెట్టేస్తాను. మా పాపను లేపేసి తర్వాత నెక్స్ట్ ప్రాసెస్ బెండకాయ కర్రీ చేస్తున్నాను ఫ్రెండ్స్. కర్రీ వచ్చి రైస్ కర్రీ పెట్టేసాను కదా. మా బెండకాయలు మా సైడ్ బెండకాయ అంటారు, మీ సైడ్ ఏమంటో తెలియదు. బెండకాయ కర్రీ అనేది చేస్తున్నాను. బెండకాయ, టమాటా, ఒక ఆనియన్, ఒక వెల్లుల్లి, కొద్దిగా కొబ్బరి, చిన్న కొబ్బరి, కొద్దిగా అంత సైడ్ చింతపండు తీసుకొని కర్రీ చేస్తాను. బాగుంటుంది ఫ్రెండ్స్. ఓకేనా?
తిన్నాను. ఇంకా టైం అవుతుంది 7 దాటింది. మళ్ళీ పాప క్యారీకి టైం అవుతుంది కాబట్టి బెండకాయ కర్రీ చేశాను చెప్తున్నాను కదా. అన్నీ ఇలా కోసి పెట్టుకున్నాను చూపిస్తాను. బెండకాయలు, ఇది కొబ్బరి, తెల్లగడ్డ, వెల్లుల్లి అంతలు మా సైడ్ తెల్లగడ్డ అంతలు, మీ సైడ్ వెల్లుల్లి అంతలు. వెల్లుల్లి, ఒక అల్లం ముక్క తీసుకొని ఇలా గ్రైండ్ చేశాను. ఇది పోపు దినుసులు, టమోటా, చింతపండు ఒక కప్పు ఇచ్చే చింతపండు ఒక్క రవ్వ చింతపండు వేస్తే ఫినిష్ అవుతుంది. ఇవి నేను చేసే ఐటమ్ సింపుల్ ప్రాసెస్లో. రైస్ చేశాను పాపకి లంచ్ బాక్స్లో. బెండకాయ కర్రీ చేస్తాను కదా, అది అయిపోయింది. ఇది ఈరోజు మా క్యారీలో ఫుడ్ పెట్టేస్తే అయిపోతుంది పాపకి. క్యారీ హాట్ బాక్స్లో పెట్టేస్తున్నాను పాపకి వచ్చి క్యారీ అనేది. ఈరోజు వీడియో ఇదే ఫ్రెండ్స్. నెక్స్ట్ వీడియో చూడాలనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. ఇలాంటి వీడియోస్ మీకు ఇంట్రెస్ట్ కొండి నా 13 బ్లాగ్స్ అనేది తీయమంటే తీస్తాను ఫ్రెండ్స్. ఓకేనా, బాయ్.